క్రైస్తవులు చాలామంది కూడా ఈ 40 దినాలన్నీ ఎంతో శ్రద్ధ భక్తులతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు 40 దినాలు శ్రమ పడ్డట్టుగా మరి చాలా వరకు చాలామంది అనుకుంటే నేను కూడా రక్షణ పొందకముందు యేసుక్రీస్తును ఎరగకముందు బాప్టిజం తీసుకోకముందు నేను కూడా యేసుక్రీస్తు శ్రమ పడింది 40 దినాలు అని నేను ఒక అదే మైండ్లో ఉన్నాను. కానీ యేసుక్రీస్తు వారు 24 గంటల వరకు మాత్రమే లోపే ఆయన శ్రమ పడించే ఉంటారు. 24 గంటల లోపే అంటే దాదాపుగా 24 గంటల 17 గంటల లోపే ఆయన మరి శ్రమ పడ్డాడు, మరి మరణ వేదన అనుభవించాడు, చనిపోయి తిరిగించాడు. కాబట్టి 40 రోజులు అనేది ఆయన నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యంలోకి కొడుకోబడి 40 దినాలు ఉపవాసం ఉండడం అనేది మరి బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన 40 దినాలు మళ్ళీ చనిపోయి తిరిగిన తర్వాత కనపరుచుకున్నాడు. ఎందుకంటే 40 దినాలు మిస్ అయ్యాయి. అంటే ఆ సైతం శోధించినప్పుడు సమాజంలో లేడు. ఆ యొక్క సమయాన్ని వినియోగించుకున్నాడు 40 దినాలు చనిపోయి తిరిగిన తర్వాత. సో మంచిది. అయితే ఓకే, ఆయన 24 గంటలలోపే ఒక దినంలోపే మనిషి యొక్క సమస్త పాపాలని, సమస్త దోషాలని, సమస్త బలహీనతలను, సమస్త రోగాలని, సమస్త కీడుల నుంచి మనల్ని 24 గంటల్లోనే విడిపించి తప్పించి మరణం నుంచి జీవంలోకి నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమాచారము మరి నిజంగా ప్రతి సొంతమే కాదు, ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 రాబడుతుంది, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మిన అని రాబడుతుంది. హల్లెలూయా. ఇప్పటికీ యేసుక్రీస్తుని ఈ భూమికి మనిషిగానే గుర్తిస్తున్నా తప్పించేసి యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చిన ప్రభు అని, ఆయన దేవుడు పంపించిన కుమారుడని, ఆయనలోనే దేవుడే ఉండి మరణించి చనిపోయి లేచాడని మరి చాలామంది తెలియదు. ఎందుకంటే చూడండి, ఒక మాటలో నేను చెప్పేసి ముందుకు వెళ్తాను. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము పేజీ నెంబర్ 205, 9వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనది సంపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించదు. ఏలనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద తరుడు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వార్థమును కూర్చున్న వాగ్దాన భూమి నిమిత్తము ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉన్ననో అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనేగా అది చెల్లును. అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పుకున్న తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చును ఇసోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని
దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెబుతూ గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించు. అదేవిధంగా గుడారం మీదను సేవపాత్రలంటి మీదను ఆ రక్తం ప్రోక్షించు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినని, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ 16వ వచనంలో రాయబడింది మాట, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము అని రాయబడింది. అలాగే దీనికి ఒక సామెత ఉంది. ఇది నేను ఇప్పుడు చెప్పొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే భూమి మీద ఒక సామెత ఉంది. ఏంటంటే ఎవడు పోయి గుంత దూకుంటే ఆ గుంతలో ఎవడు పడతాడు? వాడే పడతాడు. అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరిగిన పరిస్థితి అలానే ఉంది. ఏంటది అంటే దేవుడు ఈ భూమి మీద మనిషి అనేవాడు మరణించకుండా ఉండాలని, సజీవులుగా జీవించాలని ఆయన ఈ భూమి మీదకి ఒక మానవునిగా మట్టి తీసుకొని నరుని సృష్టించి భూమి మీద నిలబెట్టున్నాడు. అయితే మనిషి చేసిన పాపం వలన మరణము అవశ్యం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మరణము ఎవరి ద్వారా వచ్చింది? దేవుడి మాట ద్వారా వచ్చింది. దేవుడు ఏమన్నాడు? ఈ తోట చెట్లన్నింటిలో మధ్యలో అన్నిటిని తినండి, కానీ తోట చెట్ల మధ్యలో ఉంది చూసావా, ఆ పనులు తినొద్దు, తింటే ఏమవుతుందంటే నువ్వు మరణిస్తావు. అలాగే ఈ మాట ఎవరు పలికారు? భూమి మీద దేవుడే పలికాడు ఆదాముతో. ఇప్పుడు ఈ భూమి మీద ఆదాము నుంచి మోసే వరకు మరణం వెళ్ళిందని బైబిల్లో రాయబడింది. అంటే ఈ భూమి మీదనే మరణం ఉంది, ఇక పరలోక రాజ్యంలో మరణం లేదు. అయితే ఈ మాట పలికింది ఎవరు? సజీవుడైన సర్వసృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీద ఆదాముతో పలికాడు. కానీ ఆదాము మాట వినకపోవడం వల్ల మరణము అనేది సామాన్యంగా అందరికీ వచ్చింది. అయితే ఆ యొక్క మరణము అప్పటి వరకు మోసే వరకు ఒకవేళ సర్వసాధారణ ఖచ్చితంగా వచ్చినా పాపం చేసి చేయకపోయినా కానీ, ఇక ధర్మశాస్త్రము మోసే ద్వారా వచ్చిన తర్వాత పాపము అందరికి కూడా, అంటే మరణం అందరికి కూడా చెప్పిన మాట వినకపోవడం వల్ల సమానం అయిపోయింది. అలాగే ఎందుకంటే ఆ మధ్యలో మోసే కాలం ముందు చూస్తే ఆనోకు కాలంలో ఆనోకు దేవుడితో నడవడం ద్వారా మరణించకుండా ఆయన కొనిపోబడ్డాడు రాయబడింది. అలాగే అంటే ఈ భూమి మీద మరణించకుండా కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ భూమి మీద మరణించాలని నియమం పెట్టింది ఎవరు? దేవుడే. మొదటేమో ఆదాముతో చెప్పాడు, అది వినకపోవడం వల్ల మరణం వచ్చింది. మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి ఒక్కరికి మరణం అనేది సమానం అయిపోయింది. ఎందుకంటే 40 సంవత్సరాలు మరి ఐగుప్తు నుంచి విడిపించి నడిపించిన మోసే కూడా మరణము సమానం అయిపోయింది. ఎందుకంటే మోసే కాని పని చేయడం వల్ల, మాట మాట్లాడటం వల్ల ఆయన కాణాంలోకి వెళ్ళకుండా ఆ కొండ మీద ఎక్కి కొండ మీద నుంచి కాణాలను చూసి చనిపోతాడు. ఎందుకంటే అందరి ముందు దేవుడు చెప్పినట్టు చేయకపోవడం వల్ల మరణం అనేది మోసేని కూడా వెళ్ళింది. మోసే కూడా వచ్చింది. అసలు ఆ సమయానికి మోసే చనిపోకూడదు, డైరెక్ట్గానే ఆయన కాణంలోకి వెళ్ళిపోలేదు. ఎందుకంటే నాయకుడు 6 లక్షల మందిని, లెక్కింపబడిన 6 లక్షల మంది యుద్ధరంగంగా నడిపించే వాడు చనిపోవచ్చా? చనిపోకూడదు. అలాంటి మోసే 120 సంవత్సరాల తర్వాత సజీవం ఉండగానే దేవుడు అంటుంటే, నువ్వు నేను చెప్పిన మాట వినలేదు కనుక, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు జీవించేవాడు కనుక ధర్మశాస్త్రం నీ ద్వారా మొదలవుతుంది, కాబట్టి ఇక నువ్వు ఈ మాట ఈ ప్రకారం జీవించలేదు కనుక నువ్వు ఈ కొండెక్కి ఆ కొండ మీద చనిపో అని ఇక మరణము అందరికి సమానం అయిపోయింది. అక్కడి నుంచి ఇక ధర్మశాస్త్రము అందరిని కూడా మరణానికి సమానం చేస్తూ, విన్న ప్రతి వాడికి కూడా, విన్నా వినకపోయినా మరణం అనేది సమానం వచ్చింది మానవునికి. సమానం వచ్చిన మరణాన్ని ఇక ఈ భూమి మీద లేకుండా చేయాలంటే ఎవరు రావాలి? ఆ మరణ శాసనం రాసిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ భూమికి వచ్చి దాన్ని తీసివేయాలి. అందుకోసము ఆయన శరీరధారిగా కృపాస్ అంటే సంపూర్ణుడుగా, అంటే ఒక మాటకి సంపూర్ణత ఉంది, అది ఆయనకు మాత్రమే ఉంది.
ఆయన మాట్లాడితే ఏ మాట అయినా కానీ గట్టిగా నెరవేరబడుతుంది అనే ఒక మాట కృప సత్య సంపూర్ణుడుగా, అంటే సత్యం అనేది నిజము దానం చేయబడింది, ఆ మాట నెరవేర్చబడింది అని చెప్పేసి ఒక యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చడం చూసి ఇక జరిగే సిచ్యువేషన్ ఏంటంటే తండ్రే కుమారులో ఉండి దేవుడే కుమారుడు ద్వారా ఈ భూమి మీద మరణ వేదన అనుభవించి ఆ శాసనం తానే మరి చనిపోయేశాడు. హల్లెలూయా. ఏ శాసనము? అందరూ మరణించాలనే శాసనము ఈ భూమి మీద మరి కుమారుడు ద్వారా నెరవేర్చాడు. అందుకనే ఆయన గురించి ఈ దినాల్లో మరి నిజంగా ఈ శుభదినాన మరి నిజంగా ఆ సమాచారం తెలుసుకోవడం ఎంతో ఉత్తమమైంది. ఎలాగ మరణించాడు అనేది మనం చూసుకుంటే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14 చదువుతాం. 10వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించారంట. హల్లెలూయా. ఈయన పట్టుకునేప్పుడు రాత్రి పూట పట్టుకున్నారు. ఉదయమేమో తీసుకొచ్చారు, రాత్రిపూట బంధించి శరసాలు తీసుకొచ్చి పెట్టి ఉదయాన్ని ఆయన మరి పిలాతు దగ్గర తీసుకొస్తున్నారు. ఎవరెవరయ్యా? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ. అంటే దాదాపుగా యేసుక్రీస్తుని చంపడానికి నలుగురు పెద్దల కారణమయ్యారు. నలుగురే పెద్దల కారణమయ్యారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇక పక్కన మొత్తం చెప్పినట్టుగా ముందు పలుకుతూ ప్రేరేపించబడి చెప్పారు తప్పించేసి యేసుక్రీస్తు వారు చంపడానికి గల కారణము నలుగురు పెద్దలు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ. కాబట్టి ఇప్పుడు యేసు చంపడమే ఎందుకంటే యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడుగా జీవించాడు కాబట్టి. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు కూడా మోసకరం శాసనం పాటిస్తూ ఇతరులు కూడా బోధిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వచ్చి వాటిని పాటించాల్సిన అవసరం లేదు అని బోధిస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, విశ్రాంతి దినాన ఎవడు ఏ పని చేయకూడదంటే ఈయన మాత్రం ఆ రోజు స్వస్థపడుతూ ఉంటాడు, ఆ రోజు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది శాస్త్రులకి పరిచయులకి, అవునా, ఇక ప్రధాన యాజకులకి ఒక తలనొప్పిగా మారింది. అది మనమేమో శనివారం బోధిస్తున్నాం విశ్రాంతి దినాన, కానీ ఈయన విశ్రాంతి దినాన పనిచేస్తున్నాం. కాబట్టి ఈ నలుగురు చంపడానికి గల కారణము అదే మెయిన్ కారణం, ఇంకోటి కానే కాదు. దాంతోపాటు వీళ్ళేమో బోధిస్తున్నారు, ఈయన మాత్రం స్వస్థపడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, దయ్యాల్ని వెలగొడుతున్నాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నాడు. ఇది వాళ్ళకి ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈయన కూడా యూదులు మరి నిజంగా ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి, కానీ ఈయన మాత్రం అది జీవించకుండా దానికి వ్యతిరేకంగా జీవించడం చూసి ఈ యొక్క నలుగురు పెద్దలు ఈయన చంపడానికి యొక్క ప్లాన్లో వేస్తున్నారు. అది చూడండి 2వ వచనం. పిలాతు, నీవు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా ఆయన నువ్వన్నట్టే అనుకున్నట్టు చెప్పాడు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరము మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరం ఏమి చెప్పవా, నీ మీద మీరు ఎన్ని నేరము మోపుతున్నారు చూడుము అని. అయినను యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడంట. హల్లెలూయా. ఇప్పుడు మొదటి మాటకే పిలాతు నిజంగా చెప్పాలంటే ఆ దేశ యొక్క అధికారి. అయితే ఆయన అడుగుతున్నాడు, యూదుల రాజు నువ్వేనంటే నువ్వు అన్నట్టే నేను రాజునే అని అన్నాడు. కానీ ఇప్పుడు మరోసారి అనేకమైన నేరం మోపిన తర్వాత ఈయన గమనించి ఈయనకి ఏ తప్పు చేయలేదు కానీ కాబట్టి ఈయన నేరం మరి ఉంటేనే మరి శిక్షను మరి వెయ్యాలి, కానీ ఏ నేరం చేయకుండా ఎలా వేస్తామని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. నువ్వు మరి నిజంగా చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్తే కనుక నువ్వు కనుక ఈ మరణ శిక్ష అనిపించకుండా మరణానికి అప్పగించుకొని నేను కాపాడుతాను అని చెప్పినప్పుడు నిజంగా నేను ఏ తప్పు చేయలేదని చెప్పి చెప్పొచ్చు ఆయన. కానీ ఒక్క మాట కూడా చెప్పకపోవడం చూసి మరి పిలాతు మరి ఆశ్చర్యపోయాడు. చూడండి ఎలాగో ఆ రోజు ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులు ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారిలో కూడా బంధింపబడి ఉండిన బరబ్బను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి
అతడు అది వరకు తమకు చేయించు వచ్చిన ప్రకారం చేయవాలని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయబోతున్నారా అని అడిగింది. అందుకు బరబ్బను తమకు విడుదల చేయవాలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. అలాగే బరబ్బ ఏమో అనేక మంది హింసలు పెట్టి, అధికారులను కూడా ఇబ్బంది పెట్టి, చాలామంది కిరాతకంగా హింసలు పెట్టిన వాడు మరి జైల్లో ఉన్నాడు. ఏ యొక్క తప్పు చేయని వాడు కూడా పట్టబడ్డాడు యేసుక్రీస్తు వారు. అయితే పిలాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే, నిన్ను విడిపిస్తానని ఎందుకు చెప్పాడంటే, ఈ యొక్క పండుగలో, పస్కా పండుగ సమయంలో ఎవరినైనా ఇడిపించే సామర్థ్యము మరి ఈరోజు మనకి దేశ రాష్ట్రపతికి ఉన్నట్టుగానే క్షమాపణ భిక్ష అంటే కోర్టు వారు మనకి ఉరిశిక్ష విధిస్తే ఆ క్షమాపణ దాన్ని తప్పించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. రాష్ట్రపతి యొక్క మరి సత్ప్రవర్తన చూసి క్షమాపణ అంటే మరణశిక్ష నుంచి విడిపించడం కొరకు క్షమాపణ పిచ్చి పెడితే మరి కోర్టు వారి యొక్క తీర్పు కూడా మరి త్రోసివేసి ఆయన విడుదల చేయడం జరుగుతాం. ఇక్కడ కూడా రాష్ట్రపతిగానే రాష్ట్రపతిగానే మరి పిలాతు ఉన్నాడు అధికారి. కాబట్టి ఆ యొక్క పండుగలో విడిపించే అధికారం ఉంది. కాబట్టి యేసు అంటున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారి సమాధానము చెప్పకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే వీళ్ళు పెద్దలు ఉన్నారు చూసావా, వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు అందరూ కూడా కలిసి ప్రజలతో ప్రేరేపించి వాళ్ళందరూ కూడా బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లాన్ మరి ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఇది గమనించాడు పిలాతు. గమనించి ఇతను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ మరణశిక్ష నుంచి విడిపించాలి అనే సదుద్దేశంతో మరి అక్కడ అడిగితే వాళ్ళు మాత్రము బరబ్బను విడుదల చేయమని, యేసును మరణశిక్ష అప్పగించమని ప్రేరేపించారు. 12వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయదునని మరలా వారిని అడిగిన. వారిని సిలువేయమని మరలా కేకలు వేసింది. అందుకు పిలాతు, ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు జనసమూహం సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేని అప్పగించాడంట. హల్లెలూయా. ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన పిలాతు విడుదల చేయకపోవడం గల కారణం ఏంటంటే, దేవుడే ఈ యొక్క కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపించిందే మరణ వేదనలు అనుభవించి, చిత్రవదలను అనుభవించి, శ్రమలను అనుభవించి, వేధించబడి, దూషించబడి, రక్తాన్ని కార్చి మరణించాలి ప్రజల కోసము, తన యొక్క బిడ్డల కోసము అని దేవుడి చిత్తము తన కుమారు ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆయన యొక్క ప్రణాళిక లేకపోయింది. కాబట్టి ఇక ప్రజలందరూ కూడా మరి పిలాతు యొక్క మాటకు సత్యమైన ఒప్పుకోకపోవడం వల్ల యేసుక్రీస్తు వారిని 40 దెబ్బలు కొట్టించి, అంటే 40 దెబ్బలు కాదు, 40 దెబ్బల కన్నా ఒక తక్కువ 39 కొట్టించి మరి సిలువకు అప్పచెప్పాడంట. బరబ్బను విడుదల చేశాడంట. 16వ వచనం, అంతటి సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరికీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగింది. మరి వెలితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాలు ఆయనకు నమస్కారం చేసి వారు ఆయన హింసించిన తర్వాత ఆయన మీద నున్న ఉదరము వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువేటకు తీసుకొని పోయారంట. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మధ్యలో నిజంగా యేసుక్రీస్తు వారు దెబ్బలు తినడమే కానీ, యేసుక్రీస్తు వారు మరి నిజంగా ముళ్ళ కిరీటం పెట్టడమే కానీ, ఆ తర్వాత ఆయన్ని మరి కొట్టడమే కానీ, అపోసించి ఉమ్మేయడమే కానీ, ఆయన గేలి చేయడమే కానీ, అవమానపరచడమే చూస్తే నిజంగా అది కళ్ళ కింద చూసినట్లయితే 2016లో నేను యేసుక్రీస్తు వారు మరి చనిపోయిన విషయాలు చాలా వరకు బైబిల్ చదివి వీడియోలు చూసి ఓకే ఇలాగనా అని చెప్పేసి అనుకొని మరి ముందుకెళ్తుండేవాడిని. కానీ 2016 చివరిలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు వారిని యెరూషలేములో మరణించిన తీరు నేను కళ్ళారా చూడాలని చెప్పేసి దాదాపు 45 నిమిషాలు మోకరించి చేతులు పైకెత్తి, ప్రభువా నీ మరణ వేదన నేను చూడాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎలా మరణించావు మా కొరకు,
ఇది చూస్తే నిజమే బాగానే ఉంది, కానీ దీన్ని నేను హృదయపూర్వకంగా నేను గ్రహించుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మరి దేవుడు అడిగినప్పుడు ఆ యొక్క మరణ స్థితే, ఆ రోజు కలవసులో మరణించిన స్థితి నాకు చూపిస్తున్నప్పుడు గుండె పగిలేలా ఏడ్చానమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించిన తీరు మరి ఎవరి కోసమో కాదు, నా కొరకే, నా పాపాల కొరకే అని, నా దోషాల కొరకే అని, నా నిందల కొరకే అని, నా అవమానం కొరకే అని, నా దరిద్రం కోసమే అని, ఈ భూమి మీద ఎన్నిక లేని వాడిగా ఉన్న నా కొరకే అని, విసర్జించబడిన నా కొరకే అని, పలికిరాని వాడినైనా నా కొరకని అది తెలుసుకున్నప్పుడు ఆ శిలువలో మరణించిన తీరును చూసి గుండె పగిలేలా ఏడ్చాను. ఆ తర్వాత నుంచే మరి రక్షణ పొందుకోవడం, ఆ తర్వాత నుంచే ప్రార్థన చేయగానే రక్షణ ప్రకటించి ప్రార్థన చేయగానే అంటే కార్యదడం చూశాను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క తీరు చూస్తే మరి ఎవరి కొడుకో కాదు, ఆయన కొడుకు కాదు. కొంతమంది చెప్పారు నాకు, బైబిల్ పండితులే అంటే చదివి వదిలేసిన తర్వాత చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆయన ఒక విప్లవకారుడు, ఆయన ఒక నక్సలలాగా విప్లవాన్ని సృష్టించాడు, 12 మందిని అంటేసుకొని మరి విప్లవకారులాగా మరి అధికారం మీద ఎదురుపోటీగా దాడి చేయబోయాడు, అధికారం కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన రాజుని చెప్పుకున్నాడు, ఆల్రెడీ యోరోజు రాజు ఉన్నాడు. అలాంటి ఉన్నప్పటికీ కూడా ఈయన రాజుని చెప్పుకోవడం వల్ల ఈయనకు మరణ శిక్ష విధించారు, అంత ఘోరమైన శిక్ష అనుభవించారు. మరోసారి రాజుగా ఉద్దేశం లేకుండా చేసినప్పుడు నాకు అది ఫస్ట్లో నిజం అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ మరణ వేదన నేను కళ్ళారా చూశానో ఆత్మలో, ఇక నిజము యేసయ్య నా పాపాల కొరకే మరణించి మరి ఎవరి కొరకు కాదు. ఆయన అధికారం కొరకు మరణించలేదు, ఆయన దరిద్రుడని మరణించలేదు, ఆయన ఇక రోగంలో ఉన్నాడని మరణించలేదు, ఆయనకున్న స్థితిని బట్టి ఆయన మరణించలేదు. కానీ ఆయన నిందించు వారి నిందలో ఆయన మీద పడ్డాడు, మనల్ని నిందిస్తే ఆయన మీద పడ్డాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ నిందలు ఎవరు భరించాలి? మనం భరించాల్సింది. ఈ భూమి మీద చేసిన దోషాలను బట్టి, మరి చేసిన కార్యాలను బట్టి ఆ నిందల అవమానాలు ఆయన మన కొరకు భరించి సహించాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని సైనికులు మొత్తం కూడా సమకూడి ఆయన ఉన్న వస్త్రాలు తీసేసి తెల్లడ వస్త్రాలు తొలగించి ముల కిరీటం తలపై పెట్టి, అవునా, ఆయన మరి ఆ వెలుతో అంటే కళతో గట్టి మరి అదివారంట ఆయన తల మీద ఆ ముళ్ళు గట్టి పుచ్చుకుంటాడుగా, అలానే ఆయనతో మళ్ళీ అపోషిస్తూ మళ్ళీ ఆయనతో గొప్పవడంటుగా, అంటే వీళ్ళు మరణకరమైన స్థితిలోకి తీసుకెళ్తూ వేధిస్తూ దూషిస్తూ ఒక అవహేళనమైన స్థితి ఈరోజు కూడా చాలా మంది చేయడం పరిస్థితి. ఆయన ఏం చేయలేడని చెప్పేసి ఆయన ఎదుట మోకాలుని, అయ్యా నువ్వు మరి నువ్వు రాజాది రాజు కదా, ప్రభును ప్రభు అని చెప్పేసి నీ బతుకుచడా, నువ్వు ఎందుకు పుట్టావు అని చెప్పేసి హేళన చేసే పరిస్థితిగా అక్కడ రాయబడింది. మోకాలుని ఆయనకు నమస్కారం చేసి వారు ఆయన ఆపాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఓదరంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలకు ఆయన తొడిగించి ఆయన సిలువేయడానికి తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తున్నాడో చూద్దాం. ఎలా వచ్చింది, కురేడైన సీమోను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమును పోతుండగా ఆయన శిలువును మోయేటకు అతన్ని బలవంతం చేసింది. అతడు అలెగ్జాంద్రియకు కూకునకు తండ్రి. వారు గొలగతా అనబడిన చోటుకు ఆయన తీసుకొని వచ్చింది. గొలగతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోలం కలిపిన ద్రాక్షరసము ఆయనకి ఇచ్చింది, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రంలో బాగా ఎవరికి రావాలో చీట్లు వేసి వాటిని పంచుకొని ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల వేళ అయింది. హల్లెలూయా. ఉదయం 9 గంటలకే, అంటే 6 గంటలకే తీసుకొచ్చారు జైల్లో నుంచి, నైట్ మొత్తం జైల్లో పెట్టారు, చెరసాలలో పెట్టారు. ఉదయం 6 గంటలకే తీసుకొచ్చి పిలాతు దగ్గర పెట్టారు. మరి ఒక 10 నిమిషాల్లోనే అనేక మంది వచ్చి సాక్ష్యాలు పలికారు. ఏ ఒక్క సాక్ష్యం సరిపడలేదు. అయినప్పటికీ కూడా పిలాతు మరి మనుషులు మెప్పించడం కోసం, అధికారులు మెప్పించడం కోసం, ఇక అక్కడ ఉన్న మాట చెప్పిన ఒక మాట, నువ్వు కనుక మాకు అనుకూలంగా తీర్పు తీర్చకపోతే ఏ రోజుకి నువ్వు స్నేహితుడు కావు, ఎందుకంటే మాకు ఏ రోజు మాత్రమే మహారాజు, ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తే కనుక వాడు కూడా ఎలాంటి శిక్ష అనిపిస్తున్నప్పుడు వాడు భయపడతారన్నాడు పిలాతు. కాబట్టి జనుల్ని సంతోషపెట్టడం, జనసమూహాలను సంతోషపెట్టడం కోసం మరి వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకే వారి కేరళ గెలిచినట్టుగా వాళ్ళు చెప్పినట్టు ప్రకారం, అందుకనే మంది ఎక్కుంటే ఆ ప్రకారము అది తప్పైనా కానీ ఒప్పుగా మరి చూపిస్తూ ఉండడం గవర్నమెంట్ చూస్తూ ఉంటాం. ప్రభుత్వాలు అలా చేస్తూ ఉంటాయి. ఎక్కువ ఏ పక్షాన్ని ఎక్కువ ఉంటే ఆ పక్షానికి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. ఏ పక్షాన్ని ఎక్కువ బలం ఉంటే ఆ పక్షాన న్యాయం జరగడం అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే.
ఈయన ఏ నేరం చేయబడినప్పటికి కూడా ఈయన నిందారోపణ చేయబడ్డాడు. పగలు 9 గంటల లోపే 9 గంటలకి ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అవునా? అయితే ఈ సిలువ వేసే ముందు మరి అలెగ్జాండర్ అయినటువంటి రూపు కానీ అలెగ్జాండర్ యొక్క కుమారుడు యొక్క తండ్రి అయినటువంటి సీమోను యేసుక్రీస్తు వారితో కూడా మరి సిలువ మోసినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే గొల్గొతా అనే స్థలానికి వచ్చినప్పుడు గోలం కలిపిన ద్రాక్షరసం తాగించాడు. అంటే అది దాగితే కూడా చచ్చిపోతారు, అసలు గోళాన్ని తాగలేదు. అయితే అలాంటి దాన్ని ద్రాక్షరసం కల్పించారన్నమాట. వాటిని తాగలేకపోవడం ద్వారా ఆయన నిజంగా చాలా తప్పిపోయినప్పటికీ కూడా ఆయనకు అది ఇచ్చేయడం ద్వారా తాగలేకపోయాడు. అయితే చూడండి, ఆయన సిలువ వేసి ఆయనకున్న వస్త్రాలు తీసివేసి వాటిని ఎవరు రావాలో ఆ భాగాలు పంచుకున్నాడు. అయితే చూడండి 20వ వచనము, మరియు యూదురాజైన యేసు అని ఆయన మీద మోపడిన నేరమును మోసి రాసి పైగా నుంచి మరి కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేసినట్టారు. హల్లెలూయా. ఈయన మాత్రం, ఎందుకంటే ఈయన ఒక్కడిని సిలువ వేస్తే ఈయన ఏ నేరం చేయలేదు కాబట్టి మళ్ళీ అక్కడ ఎప్పుడో మొదలవుతుంది, అక్కడ వ్యతిరేకత మొదలవుతుంది. కాబట్టి ఈయనకి మధ్యలో అటువైపున ఇటువైపున 2 బందిపోటు దొంగలు తీసుకొచ్చి, అంటే బందిపోటు దొంగలు అంటే ఎవరన్నా ప్రయాణం వెళ్తున్నప్పుడు వాళ్ళు బంగారము వెండో రాగు కనీసం ఒక వస్త్రాలు తీసుకెళ్తున్నా కూడా ఆ యొక్క దాడి చేసి దొంగలు మరి దోచుకుని వెళ్ళిపోవడం చూస్తాం. అలాంటి మరి బందిపోటు దొంగలు 2 తీసుకొచ్చి కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని మరి సిలువ వేసినట్టుగా చూస్తాం. ఎందుకంటే ఈ ఒక్క దేశం అనుకో ఈయన మంచోడు కాబట్టి, మంచోడు సిలువ వేశాడు కాబట్టి ఎందుకు వేశారని ప్రజల మొత్తం కూడా మరి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈయన నిజంగా ఈయన కూడా ఎంతో పాటు బందిపోటు దొంగేమో, ఈయన కూడా ఎంతో పాటు దొంగతనం చేశాడేమో, ఈ యొక్క నేరాలు చేశాడేమో, నేరాలు పాల్పడ్డాడేమో అని చెప్పేసి నమ్మించడం కోసము ఆ 2 దొంగలు కూడా తీసుకొచ్చి ఈయనతో పాటు కుడి ఎడవైపున అవునా సిలువ వేయడం జరిగింది. అది చూడండి ఏం జరిగింది. ఎలా తెచ్చు, అప్పుడు ఆ మార్గం నిలుచుడు వారు తమ తలలు ఊడ్చు, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడ శిలువ మీద దిగి నిన్ను నువ్వే రక్షించుకోనమని చెప్పి ఆయన్ను దూషించారంట. ఎందుకంటే యెరూషలేములో మొదట వెళ్తున్నప్పుడు, యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు యెరూషలేము గోడల మందిరాన్ని చూపిస్తే శిష్యులు అంటారు కదా, అయ్యా చూడు ఈ యొక్క మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారు, ఎంత గొప్పదో చూడండి, ఈ యొక్క రాజు యొక్క గొప్పతనం ఎంత చూడండి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలు కడతాను. 3 దినాలు పడుతుందంటే అక్కడ విన్నోళ్ళు, అప్పుడు విన్నోళ్ళు 3 సంవత్సరాల క్రితము మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గర సిలువ వేసేటప్పటికి వచ్చి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు అంటున్నారు ఏమనంటే, అయ్యా దేవాలయాన్ని పడగొడితే 3 దినాలు చెప్తున్నావు కదా, ఇప్పుడు నిన్ను రక్షించుకో, నిజంగా నీకు దేవుడు పంపించాడు, అసలు నువ్వు దేవుడు కుమారుడువేనా, అసలు అద్భుతాలు నువ్వు చేసావా లేకపోతే దురాత్మ సైతాన్ని ఎవరు వచ్చి చేసేవా, ఇలాగ ఆయన్ని మరి దూషించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన దూషించారు. అవునా, శిలువ గురించి కూడా రామని చెప్పి కింద ఒక మాట ఉంది 30వ వచనంలో, శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకోనని చెప్పి ఆయన దూషించారంటున్నాడు. అంటే ఈ శిలువ గురించి వచ్చే సామర్థ్యం నాకు లేదు అనే ఒక భావన అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 39 దెబ్బలు కొడుతున్నా, భూ అని ఊస్తున్నా, ఆయన హేళన చేస్తున్నా, తలపై ముళ్ళ కిరీటం పెట్టి బాధిస్తున్నా, శిలువ మోపిస్తున్నా, ఆయన ఏమి చేయలేని వాడిగా ఉండిపోయాడు. అంత శక్తి సామర్థ్యం. ఎందుకంటే ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు సైనికులు అనేక మంది కత్తులతో బిడ్డలతో నేనే యేసుని అని ఒక్క కాలు పెట్టాడు ముందుకి పెడితే వాళ్ళందరూ కూడా ఎనికి తగ్గి పడిపోయారు. నేనే యేసుని చెప్పిన మాటకే వాళ్ళు ఎనికి తగ్గి పడిపోయారు. అంటే ఇక ఆయన నోరు తెరిస్తే ఇక ఆ ప్రళయమే ఉన్నాడు. కాబట్టి ఆయన నోరు తెరవకుండా వదకు తేబడిన గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించుకోవడానికి గొర్రె మౌనం ఉన్నట్టుగా ఆయన మౌనం ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన మాట్లాడితే 12 సేనా వ్యూహాల వెనక దేవతలు వచ్చి, అంటే ఒక దాదాపుగా 1,40,000 దూతలు వచ్చి ఆయన తోడుగా ఉండి కాపాడగలరు. అయితే దేవుడి చిత్తం నెరవేర్చబడదు. ఎందుకంటే పేతురు టైంలోనే అంటాడు, ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేసి రావాలనుకున్నా వస్తారు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక నా ద్వారా జరగాల్సింది ఏంటది, ఆయన ఈ భూమి మీద మరణ శాసనం చేశాడు, ఆ మరణ శాసనం కొట్టివేయాలంటే ఇక నా ద్వారా జరగాలి. ఆయన నన్నే ఎన్నుకున్నాడు, నా ద్వారా మాత్రమే అది జరగాలి. కాబట్టి నేను ఈ భూమి మీద వచ్చిందే మరణించడం కోసము అని. హల్లెలూయా. మరణ వేదన అనుభవించి ఆ పాప అవునా రహితులటువంటి సైతులటువంటి వాళ్ళని పాప రహితులుగా చేరగాబట్టి నేను పాప మరి సైతుడిగా వచ్చి అవునా అంటే పాప సైతుడిగా వచ్చి పాప రహితుగా మార్చడానికి మిమ్మల్ని దేవుడు నన్ను సిద్ధపరిచాడు. నాకే పాపం లేదు, కానీ
పాపాలను మిమ్మల్ని ఏ పాపం లేని వారుగా చేయడం కోసం నా అమూల్యమైన రక్తాన్ని కార్చి మిమ్మల్ని కొన్నాడు ఆయన. ఆ మరణ శాపం నుంచి మిమ్మల్ని తప్పించడం కోసము నేనే ఈ భూమికి నరవతారిగా మరి వచ్చి నేనే ఆ యొక్క మరణాన్ని అనుభవించి ఆ యొక్క మరణం ఎంచకుండా మిమ్మల్ని జీవించడం కోసము నా ఆత్మని ఇవ్వడం కోసం మిమ్మల్ని ఈ భూమికి వచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట కింద 37వ వచనంలో, అట్లు శాస్త్రులు పరిచయులు ప్రధానాయకులను అపహాస్యం చేయుచు వీడు ఇతరులను రక్షించను, తనను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేల్ రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనమును చూచి మన నమ్ముదామని ఒకరికొకరు చెప్పుకుంది. ఆయనతో కూడా చిలిపెట్టిన వారును ఆయనను నిందించారంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిచయులు ప్రధానాయకులు ఏమంటున్నారంటే, నువ్వు అనేక మంది రక్షించావు కదా, ఒక శతాధిపతి కుమార్తెను బాగు చేసావు కదా, అవునా, ఒక చనిపోయిన వాడిని లేపావు కదా, లాజరు 4 రోజుల తర్వాత లేచాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా నిన్ను రక్షించుకో, ఇప్పుడు మేము నమ్ముతాము. ఇప్పుడు కూడా నిజంగా యేసుక్రీస్తు నమ్మి రక్షించబడిన వాళ్ళలో ఉన్న డౌట్ ఇదే ఉంది చాలామందికి. అలానే నమ్మని వారికి కూడా ఇదే డౌట్ ఉంది. ఎందుకంటే మీ దేవుడు ఏం చేస్తాడు? అవునా, మీ దేవుడు స్వస్థపరుస్తాడా? మీ దేవుడు అద్భుతాలు చేస్తాడా? మీ దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు? ఇప్పుడు చేయమను అంటే ఆయన చేయలేక కాదు, ఆయన తన సమయంలో చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు తన పాపముల కొరకు ఈ భూమికి మనిషిగా నరవతారిగా వచ్చి ఆయన దేవుడై ఉండి కూడా నరుడిగా మరణించి చనిపోయి లేచాడు నా పాపాల కొరకు నమ్మితే ఆ నమ్మకము నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. అంతేగాని అవునా నువ్వు ప్రార్థన చేసి అద్భుతాలు చేయి, ఇక్కడ స్వస్థపరచు, మీ దేవుడికి ఈ తాగోతు మారుస్తాడా, ఈ త్రిపోతు మాత్రం నిశ్చయంగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన యొక్క బలహీనతలు మన యొక్క బలహీనతలను భారాలు భరించి సహించిన వాడు అయినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అడిగితే కాదు, ఆయన తన సమయంలో నువ్వు విన్న వాక్యాన్ని పెట్టి నమ్ముతున్నావా, వాక్యము క్రియారూపంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మరి ఆ శిలువ నుంచి రావాలని చెప్పి దూషించడమే కాకుండా నిందిస్తూ ఉన్నారు. ఆయన క్రీస్తు అయితే నిజంగా ఆయన యొక్క శిలువను ఆయన రక్షించుకొని వాళ్ళను కూడా రక్షించమని మరి అక్కడ నా శిలువ మీద వేలాడబడిన దొంగలు కూడా అంటున్నారు. అది చూడండి 33వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోహి ఏలోహి లామా సబక్తని బిగ్గరగా కేకలు వేసును. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయుచుని అర్థం. దగ్గర నిలిచిన వాళ్ళు కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచున్నాడు మరి ఒకడు పరిగెత్తుకొని ఒక స్వామి తిరగలో ఉంచి వెలుగు తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది. తనుడి ఏలియా మీరు దిగవచ్చునేమో చూద్దామని అంతటా యేసు గొప్ప కేకలు వేసి ప్రాణం విడిచాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నిజంగా కొన్ని చోట్ల చాలా చోట్ల ఈరోజు గాలి అవునా దుమ్ము దుమారము అలాంటి వర్షాలు కూడా రావడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ దినము అంత గొప్ప శక్తివంతమైన దినము. హల్లెలూయా. ఇది ఈ యొక్క శుక్రవారము అనేది సర్వసృష్టికర్త అవునా మరణించిన దినం కాబట్టి ఆ సృష్టి కూడా ఈరోజు తగులుతుందమ్మా. కాబట్టి మీరు కావాలి 3 గంటలప్పుడు చూడండి వాతావరణ పరిస్థితులు ఎలా మారుతాయి. మీరు ప్రతి సంవత్సరం గమనిస్తూనే ఉంటాం. ఆయన ఒకరోజు చేసేది కాదు, ఆయన ఎల్లకాలం జీవించువాడు కనుక ఎల్లప్పుడూ ఆయన యొక్క రక్తము ప్రతి పాపిని తన యొక్క పాపాల నుంచి కడిగేది కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మన పవిత్రులుగా చేయడం కోసము తన రక్తంతో మనం కడిగాడు కనుక ఈ రోజు నమ్మిన ప్రతి వారం చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఏలోహి ఏలోహి అనే మాటకి ఏమన్నా నా దేవా నన్నెందుకు చేయాలి. ఎందుకంటే ఆయన 3 సంవత్సరాలు చేసిన కార్యాలు 3.5 సంవత్సరాలు చేసిన కార్యాల్లో ఏ ఒక్క విషయంలో కూడా ఆయన డౌట్ పడలేదు. అంటే మరణానికి వెళ్ళినా కూడా నన్ను తిరిగి లేపగల తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను మరణానికి సిద్ధమవుతున్నాను. హల్లెలూయా. అంత మరణ వేదం ఎందుకు అనిపించాడంటే ఈ యొక్క మరణించిన తర్వాత ఇక నేను ఎల్లప్పుడూ జీవిస్తాను కనుక. హల్లెలూయా. ఆ జీవం అనేది ఈ భూమి మీద తన ప్రజలకు ఇవ్వాలి కనుక ఆయన మరణించాడు మన పాపాల కొరకు, ఆయన మరణించాడు మన దోషాల కొరకు, ఆయన మరణించాడు మన రోగాల కొరకు, ఆయన మరణించాడు మన వ్యాధుల కొరకు, ఆయన మరణించాడు మన దరిద్రం కొరకు, ఆయన మరణించాడు మన జీవం ఇవ్వడం కొరకు. హల్లెలూయా. మనకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలంటే ఆ జీవం మనలోకి రావాలంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి, భక్తులుగా జీవించాలి. ఆ జీవన విధానం మనకు తెలియదు కనుక ఆయనే తన యొక్క రక్తం చేత మనల్ని కడిగి
మరణ శాస్త్రానికి లోబడిన మనల్ని ఆ శాస్త్రం నుంచి మనల్ని తప్పించి విడిపించి ధర్మశాస్త్రం రాయబడ్డాక ఆజ్ఞలను పాటించడంలో మనల్ని మరి వేరుపరిచి ఆ ధర్మశాస్త్రాన్ని మనల్ని వేరుపరిచి మనకి జీవాన్నిచ్చి పరలోక రాజ్యానికి మార్గాన్ని యేసునామంలో సమూహం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మంత మరణం ఏదో అనుభవించగలిగిన కారణం ఏంటంటే మనం అనుభవించకూడదు. ఈ రోజులలో మనం అలా జీవించకూడదు అని ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి. తన ఆత్మ చేత సమాధానం ఇవ్వాలి, ప్రార్థన చేత. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించే ప్రతి వారికి జీవము సమాధానం వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఇవ్వాలంటే మొదటిగా మనం ఏం కావాలి? శుద్ధీకరించబడాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే విధానము మనకు కావాలి. ఆ పవిత్రమైన జీవన విధానము మనకి తెలియదు కనుక ఆయనే మరణ శాసనం రాసిన ఆయనే ఈ భూమిని రవతారిగా వచ్చి ఆ మరణ శాసనం కొట్టేసి ఎందుకంటే తన మరణించడంలో రాయబడిన మాట ఏంటి? ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ వచనంలో 10వ వచనం చూడండి. 9వ అధ్యాయంలో మరోసారి ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము, మరణ శాసనం ఎక్కడో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము అంటున్నాడు. ఎక్కడ రాశాడు? భూమినే ఆదంతో చెప్పాడు, నువ్వు ఈ ఫలం తింటే మరణిస్తావని. ఇప్పుడు శాసనం అద్దు మీరాడా? అద్దులో ఉన్నాడా? అద్దు మీరాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆ మరణాన్ని తప్పించడం కోసము ఆ యొక్క మరణ శాసనం రాసిన ఆయనే యేసు క్రీస్తుగా శరీర ఆత్మగా తండ్రి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక కుమారుడు అంటే కనుక నమ్మొద్దు, ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో తండ్రి కూడా ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు మరణం ద్వారా తండ్రి మరణం అనేది తెలియపరచబడింది. అవునా? తండ్రి కుమారుడు ఏకమై ఉండడం ద్వారా ఈరోజు మనం గ్రహించుకున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి కుమారుడు అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్లే, తండ్రిని అంగీకరిస్తే కుమారుడు నమ్మినట్లే. హల్లెలూయా. కుమారుని నమ్మకుండా అంటే శరీరధారిగా వచ్చి మన పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి నమ్మకపోతే కనుక మనకి జీవము లేదు, మన పరలోక రాజ్యానికి మార్గం లేదు. కాబట్టి యేసునామమే మార్గం. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? నేనే. స్వస్థ కావాలంటే మార్గం ఏంటి? నేనే. విడుదల కావాలంటే మార్గం ఏంటి? నేనే. అప్పు నుంచి విడిపించబడాలంటే మార్గం ఏంటి? నేనే. దుఃఖం నుంచి సంతోషంకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? నేనే. దరిద్రం నుంచి ధనంలోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? నేనే. యేసునామమే. శాపాల నుంచి ఆశీర్వాదాలకు మారాలంటే మార్గం ఏంటి? యేసునామమే. ఈ భూమి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఏంటి? యేసునామమే. సత్యం ఏంటి? యేసు మాటే. కుమారుడుగా వచ్చిన యేసు మాట్లాడే మాట ఏ మాట అయినా సరే అది నిజము కనుక అది జరిగింది. ఒక కుష్టివాడు వచ్చినా, ఒక గుడ్డివాడు వచ్చినా, ఒక కుంటివాడు వచ్చినా, ఒక మోవాడు వచ్చినా, ఒక చెవిటివాడు వచ్చినా, ఒక అంగహీనుడు వచ్చినా వెంటనే సొంతగలడానికి కారణం అంటే ఈయన సత్యం. యేసునామం సత్యం కనుక ఆ సత్యమైన మార్గము యేసునామం ఉంది కనుక ఆయన చూపించగలిగాడు. అంతే ఆయనలో ఉన్న పరిస్థితులు మార్చాడు. జీవం అంటే ఏంటంటే అప్పుడు దాకా కోనేటి దగ్గర 30 సంవత్సరాలు పడి ఉన్నాక ఒక వికలాంగుడు, అవునా, ఒక అంగహీనుడు ఆడ పడి ఉంటే యేసుక్రీస్తు వారు పోయాడు, నీ పరిస్థితితో నువ్వు నడువు అంటాడు. కదలలేని అతను ఎవరో పట్టుకొని తీసుకెళ్తే దేవదూత నీరు కదిలిస్తే బెతస్దాని కోనేటిలో దింపితే బాగోవాల్సింది పోనిచ్చి యేసుక్రీస్తు తన మాట చేత ఏం చేశాడు? పరిస్థితిని కదిలించాడు. ఏ పరుపు మీద అయితే 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడో అదే పరుపు ఎత్తుకొని నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన జీవమైన వాడు, అంటే పరిస్థితిని కదిలించువాడు అయినాడు. కదంటే ఏ స్థితి అయినా సరే కదిలించే మార్గాన్ని యేసుక్రీస్తు నామములో అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీద వచ్చిందే మరణించడం కోసం. అందుకే మరి మాట దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదయ్యా, 4 రోజుల క్రితం వస్తే మాకు సహోదరుడు బతికుడు లాగునంటే అంటాడు కదా, అవునా, నేను ఇక్కడికి వచ్చిన ఎలా వచ్చాను? పునరుద్ధానాన్ని, జీవాన్ని వచ్చాను. నేను చనిపోయిన తిరిగి లేచిన వాడిగా మీ మధ్యకి వచ్చాను. కాబట్టి నా ఎదుట ఎవడైనా చనిపోతే కనుక వాడు లేచి జీవించాల్సిందే. హల్లెలూయా. అందుకే వాళ్ళ డౌట్ ఏంటి? 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వాసన పుట్టుతుంది శవం. కాబట్టి అవునా, ఆ యేసుక్రీస్తు అంటే అయ్యా ఇప్పుడు ఎందుకయ్యా ఆ సమాధి తెరిపించేది? అది వాసన పుట్టు అంటే ఏనాడు రాజు బయటకు అంటాడు. హల్లెలూయా. కప్పు కొట్టే శవం సైతం కూడా అవునా సువాసనగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఈయన వచ్చింది ఎలాగ వచ్చాడు? మరణించి మరణాన్ని జయించిన వాడిగా అక్కడికి వచ్చున్నాడు, పునరుద్ధానుగా వచ్చున్నాడు. కాబట్టి ఈ 4 రోజుల తర్వాత లేచినాక లాజరును చూసి నమ్మాడు. ఏందో తెలుసా?
మూడో తర్వాత చనిపోయిన నన్ను నా తండ్రి ఖచ్చితంగా లేపగలడు. హల్లెలూయా. అందుకే అంటే అతను ముందే కాపాడతాడని అనుకున్న ఆయన ఏమంటున్నాడు, నా దేవా ఎందుకు నన్ను నువ్వు చేయకుండా ఈ మరణం మీద నేను అనుభవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, శత్రువుని యొక్క శత్రువుని మార్చేత శత్రువుని జయించడం, ద్రోహం సైతం కూడా పారదోడడం చూసి నేను నమ్మాను ప్రభావ, మరణించకుండా చేస్తాం అనుకున్నాను. కానీ ఈ టైం నన్ను చేయడానికి గల కారణం ఏంటంటే నేను జీవంతో మళ్ళీ తిరిగి రావాలి. హల్లెలూయా. అవునా? మరణించిన తర్వాత లేవడం అనేది అసంభవము. అది దేవుని యొక్క కుమారుడికి సాధ్యపడడం గల కారణం ఏంటంటే దేవుడే తన ఆత్మ ద్వారా కార్యం నిర్మించున్నాడు. ఈరోజు అదే ఆత్మ ఈరోజు మనలో ఉంది కనుక ఆయన మనకు బోధిస్తుండడం గల కారణం ఏంటంటే ఆయన నామంలో మాత్రమే రక్షణ, యేసునామములో మాత్రమే స్వస్థత, యేసునామములో మాత్రమే జీవము, యేసునామములో మాత్రమే పరలోక రాజ్యానికి మార్గము. కాబట్టి ఆ నామము అన్ని నామాల కన్నా పైనామం కావాలి. ఈ భూమి మీద సమస్త జనులు ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, అంటే అధికారులైన, రాజకీయ నాయకులైన, ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన ఎవరైనా సరే ఈ నామం ముందే మోకరించాలి అనేది దేవుని చిత్తమైంది. కాబట్టి ఈ నామానికి అంత గొప్పదని తెలిగించంటే మరణం కన్నా గొప్పది ఏది లేదు కనుక, మరణించి తిరిగి లేచిన వాడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన ఇప్పటికీ ఆయన నామం ఆయన పరచబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణ శ్రమ దినవాలు ఒక్కరోజే జరిగింది, ఒక్కరోజే ఆయన అనుభవించాడు. ఆ ఒక్కరోజు నిజంగా జీవితకాలం కూడా మనము నిజంగా అనుభవించడం సరిపోదు. ఒకవేళ నువ్వు దూషించబడుతున్నావా, నీకన్నా గొప్పగా దూషించబడ్డాడు. నువ్వు నిందించబడుతున్నావా, నీకన్నా గొప్పగా నిందించబడ్డాడు. నువ్వు అవమానపరచబడ్డావా, నీకన్నా గొప్ప అవమానపరచబడ్డాడు. ఆయన నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావా, నీకన్నా ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. మరణ వేదన అనుభవించాడు. ఈరోజు మనకు మాదిరిగా చూపించాడు. కాబట్టి ఈ భూమిని ఎవరైనా నేను దూషిస్తున్నా, అవునా హింసిస్తున్నా, చేస్తున్నా, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు మరణించిన వాడు నాకంటే ముందు ఏ పాపం మేరగిన వాడు నా కొరకు దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, అవునా, మరి మొత్తపడ్డాడు, అవమానపరచబడ్డాడు, మరణం అనుభవించాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మనకి ఇదే వాక్యం తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిలువ అనేది ఆయన మాత్రం కూడా కాదు, కానీ ఈ విన్న వాక్యం ప్రతి వారు కూడా ఇతరులకి ఈ నామాన్ని ప్రకటించడమే ఒక సిలువ భారం చేసుకొని ముందుకెళ్తాడు. హల్లెలూయా. అందుకే మీరు ఇగో నా సిలువ ఎత్తుకొని, అవునా, మీ సిలువ ఎత్తుకొని నా దగ్గర, అవునా, నేర్చుకోండి రాయబడి. అంటే మీకు ఏదైనా భారం ఉంటే నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర వదిలిపెట్టండి అంతే. నీకు కష్టమా నా దగ్గర వదిలిపెట్టండి, రోగమా నా దగ్గర వదిలిపెట్టండి, నొప్పి నా దగ్గర వదిలిపెట్టండి, అప్ప నా దగ్గర వదిలిపెట్టండి. నాకున్న సమృద్ధి నీకు ఇస్తాను, నాకున్న ఆరోగ్యం నీకు ఇస్తాను, నాకున్న నెమ్మది నీకు ఇస్తాను, నాకున్న మనశ్శాంతిని నీకు ఇస్తాను. ఈ స్థితి యేసు రక్తం ద్వారా ప్రతి బిడ్డకు సమానంగా నిర్మించబడింది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమిని దేవుని కుమారులుగా జీవించి ఆయన యొక్క మాదిరికరమైన జీవితం మనకు కలిగి ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇదే సమయానికి శుక్రవారం అంటే సృష్టికర్తే మరణించే దినం కనుక, మనల్ని పాపాల నుంచి విడిపించాడు కనుక, మరణించకుండా మనల్ని ఆ మరణం నుంచి లేవనెత్తాడు కనుక ఆయనతో పాటు మనం కూడా ఈరోజు ప్రతి రోజు కూడా, ఈరోజే కాదు, ఈ 40 దినాలు ఉపవాస దినాల్లో మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకోగలరు. ప్రతి రోజు మన పాపాల కొరకు మరణించిన వాడు, మన కొరకు తన రక్తాన్ని కాచి పరిశుద్ధిగా చేసిన వాడిని మనం ప్రతిరోజు స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. హల్లెలూయా. అది ఇజ్రాయెల్ కాలంలో మాట్లాడుతున్నప్పుడు, ఓ ఇజ్రాయేలు నువ్వు నా మాట విన్నాను, నీకెంత మేలు అని రాయబడింది. హల్లెలూయా. ఈ మాట ఈరోజు మాత్రమే కాదు, ప్రతి దినం వింటే మనకి మేలని చదివిస్తుంది. ఇంటి కృప మీ అందరికీ కలుగునుగా. మీరు ఇలాంటి యొక్క వేదములు, అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాల నుంచి మీరు బయటకు వచ్చునుగా. ఎందుకంటే మీ కొరకు ఆయన సమస్తము ధారపోచాడు. చివరి రక్తం కొట్టు వరకు కూడా ఆయన ఈరోజు కనిపించాడు. అట్టి అంటాడు కొరింథీయులకు పత్రికలో, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు కనుక మీరు మనుషులకి దాసులు కాకండి. మీరు ఏమైనా పని వాళ్ళకి పనిచేస్తే అది యేసునామం కొరకే చేయండి, వాళ్ళ కొరకు చేయరు. మనిషి అనే వాడికి మీరు దాసులు కావద్దు. మనిషి మాట మీరు విని ఆ ప్రకారం మీరు జీవించవద్దు. మిమ్మల్ని కొన్నది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి ఆయన రక్తంతో కొనబడింది. హల్లెలూయా. కాబట్టి యేసు నామే ఆయన రక్తము, ఆ రక్తంలో మనకి పరిశుద్ధత, నెమ్మది. ఇంటి యొక్క ధనిత దేవుడు మనకు ఇచ్చినందుకు యేసు నామమునకే మహిమ కలుగునుగా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా చేస్తున్న స్తోత్రం ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా నీకు ఆ శ్రమ దినాన్ని పురస్కరించుకొని ఈ శుభ శుక్రవారం నిజంగా నువ్వు మరణించిన తీరు ప్రభావ చాలా ఘోరమైంది, వేదనకరమైంది, అవమానకరమైంది, ఎవడో భరించలేంది ప్రభు. అలాంటి శ్రమని ప్రభు ఈ దినాన మా కొరకు నువ్వు అనుభవించి మాకు ఆ అవమానాన్ని, ఆ నిందలను, ఆ దూషణలను, ఆ దరిద్రాన్ని, ఆ యొక్క
మన శాంతి లేని స్థితిని ప్రభు తీసివేసి మాకు సమాధానం ఇచ్చావు నీ కుమారుడు యొక్క నామంలో. అయ్యా అది నీ నామే ప్రభు, యేసుక్రీస్తు నామం ప్రభు, నీ నామం ఉంది. అయ్యా నీ నామంలో మేము ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగుడుగా, ప్రతి ఒక్కరు యేసు రక్తంలో కడగబడుదుగా, ప్రతి ఒక్కరు ప్రభు సమృద్ధిగా నీ జీవితం నింపబడుదుగా, అనేక ప్రభు సాక్షాత్తుగా ప్రభు జీవించిన ప్రభు చూపించమని. ఈ దినాల ప్రభు నువ్వు మా కొరకు మరణించావు, మరణ వేదన అనిపించావు. ఎవరి కొరకు కాదు ప్రభు, నా కొరకే. ఈ వాక్యం ఉంటున్న ప్రభు నా కొరకే. అయ్యా నేను ఎదురుగా ఈ భూమి మీద దరిద్రుగా జీవిస్తూ ఉన్నాను, పాపిగా జీవిస్తూ ఉన్నాను, అపరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నాను, రోగిగా జీవిస్తున్నాను, ఇరుకు ఇబ్బందులతో కష్టాలు శ్రమంలో జీవిస్తూ ఉన్నాను. వీటన్నిటి నుంచి ప్రభు విడిపించడం కోసం ప్రభు నీ కుమారుడు రక్తం ద్వారా మమ్మల్ని కడిగేసుకోవచ్చు ప్రభు. మమ్మల్ని పరిశుద్ధులకు నీకే మహిమ కడతా ప్రభు. నిజంగా ఈ స్థితి ప్రభు ఈ భూమిని ఎవరికి లేదు ప్రభు. నీ ఒక్కడే మా బాధలు భరించి సహించిన వాడవు, నీ మార్చి మమ్మల్ని విడిపించిన వాడవు ప్రభు. అది యేసుక్రీస్తు నామమున మహిమ కలుగునుగా. అయ్యా అందరికీ ప్రభు ఎరగక ప్రభు, నీ నామాన్ని ఎరగక ప్రభు, ఈ సమాచారం తెలుసుకోవడం ప్రభు, తెలియటం జీవిస్తున్నారు ప్రభు. వాళ్ళందరం ఈ సమాచారం విధులుగా చేస్తున్నాము. వాళ్ళకి మారు మనసు కలుగునుగా. నీ పరిశుద్ధాత్మక బలముతో ప్రతి బిడ్డ నింపబడుగా. అనేక ప్రభు సాక్షాత్తమని జీవించే ప్రభుత్వ శక్తికి సంబంధించిన ప్రభు ప్రతి బిడ్డగా ఇచ్చామని, ఈ యొక్క దినాన్ని ప్రభు అనేక రక్షణ ఇచ్చామని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.